మంచిగా పెళ్ళి అవుతుంటే అసలు అనుమానమే ఉండదు డ్రైవర్ మీద. జర్నీ చేస్తుంటే జర కన్ను అంటుకుంటుందంటే మస్తు నమ్మకం డ్రైవర్ సార్. అట్లాంటి గౌరవం ఇంపార్టెంటా, లేకపోతే ఇట్లా నేను చూస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు అట్లాంటి గౌరవం ఇంపార్టెంట్? మీరు కూడా నాకు ఇది కావాలనుకున్నాను, మరి మీ లైఫ్లో ఏం కావాలనుకున్నారు? హలో, నాకు ఇది కావాలనుకున్నా. నేను నా పిల్లల ముంగట ఇట్లా నిలబడితే నా పిల్లలు నేను వెస్టీలో రాకముందు ఏమవుతారు అంటే నా కొడుకు గబ్బర్ సింగ్ అయితే అంటుండే వాడు. గబ్బర్ సింగ్ ఈరోజు ఏమవుతావురా అంటే నేను నీలాకైతే డాడీ అంటాడు. నీకు ఇట్లా కావాలి అని 100% ఉంటే బిజినెస్లోకి రండి, లేకపోతే అవసరం నేను ఓపెన్గా చెప్పేస్తాను. అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అదే చేయండి. అట్లయితేనే రండి, లేకపోతే నో ప్రాబ్లం. నేను వస్తా సార్ టైంపాస్ ఇట్లా ఎంటిక తీస్తా, కొండక వేస్తా, పోతే ఎంటిక లేకపోతే అట్లా అవసరం లేదు నాకు. నేను జీవితం పెడుతున్నా, 2 సంవత్సరాలు పెడుతున్నా, సక్సెస్ అయ్యి చూపిస్తా, అవమానాలు పడుతున్నా అని అనుకునే రోజు నా తను రండి, లేకపోతే అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నాకు సమాధానం గట్టిగా రావాలి. ఈ టాప్ కింద పడాలి, ఇంకోసారి ఫంక్షనాలు వేయద్దు, అరిస్తే కింద పడాలి. ఎట్లాంటి జీవితం కావాలి? హీరో లాంటి జీవితమా ఇప్పుడున్న జీవితం ఆలోచించు. హీరో లాంటి జీవితమా ఇప్పుడున్న జీవితమా మీరు ఆలోచించు. మేము అట్లా కావాలని డిసైడ్ అయ్యి వచ్చినాం. మీరు అట్లా డిసైడ్ అయితేనే సక్సెస్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, అట్లా డిసైడ్ కావాలి, 100% డిసైడ్ కావాలి. 99% కాదు, 100%, 110% ఎనీ టైం. ఎందుకు అంటే ఇప్పుడు చూసినాం కదా, ఎందుకు సార్ ఇంతగానో అంటే ఇంతమంది లైఫ్ స్టైల్ చూసిండ్రు సార్. ఏరోనాటికల్ ఇంజనీర్ సార్, ఇంజనీరు, డ్రైవర్లు, రాయర్లు, ఐరన్ చేసేటోళ్ళు, ఇట్లా ప్రతి ఒక్క ప్రొఫెషన్ నుంచి సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కావమనేది ఆలోచన ఉంటుంది నాకు. దీంట్లో అనుమానపడి 99% చూస్తా, ట్రై చేస్తా అంటే కాదు. ఇక్కడ సార్ నేను ట్రై చేస్తా, నలుగురికి చెప్తా, కాదు, కానే కాదు. అదా నేనా అదా అట్లా చేద్దాం అనుకుంటే రండి. ఇల్లు కావాలంటే ఎట్లాంటివి కావాలి? జనాలు నార్మల్గా ఇట్లాంటి ఇల్లు కావాలి, పక్కన కనబడుతుంది. ఇల్లు కడితే ఎవరన్నా ఇంటికి వస్తే 3 రోజులు నిద్రపోకుండా ఉండేటట్టు ఇల్లు కట్టాలి. అవకాశం ఉంది, అందరికీ సమాన అవకాశం. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నట్టు నేను క్లియర్గా చెప్తాను. నీ పైసలు అడగట్లే, నీ రంగు రూపు అడగట్లే, ఏం అడగట్లే, పనులు తోమితే ఇవన్నీ ఇప్పుడు ఇస్తాను. దీంట్లో కూడా డిసైడ్ కాకపోతే ఎట్లా? హలో, దీంట్లో కూడా డిసైడ్ కాకపోతే ఎట్లా? ఈ మాత్రం నా కోసం నాకేం కావాలనో క్లారిటీ లేకుండా నేను బిజినెస్ లాభం, క్లారిటీ లేకుండా ఈ బిజినెస్లోకి వస్తే ఏం లాభం? 100% క్లారిటీ అనేది ఉండాలి. మీకు ఈ క్లారిటీ ఉంటే మిగతా విషయాలన్నీ చెప్తాను. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, టోటల్ చెప్పగలుగుతాను. మొత్తం చెప్పేసి ఈరోజు మీకు చెప్పకపోతే ఏం చేయాలన్నీ మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. అట్లా డిసైడ్ కాండి. ఈరోజు రాత్రికి వెళ్ళండి, లేకపోతే ఇప్పుడు ఆలోచించండి, నాకు నిజంగా ఇది కావాలి. ఎన్ని రోజులు ఈ ఉద్యోగం, ఎన్ని రోజులు ఎస్ బాస్ పొద్దుగాల షిఫ్ట్ పోవాలి, మధ్యాహ్నం షిఫ్ట్ పోవాలి, ఇన్ని రోజులు ఈ కష్టం వద్దు, నాకు 6 నెలల్లో బయటపడాలి. ఆ కసి ఉండాలి. ఇక్కడ ఎన్ని రోజులు ఈ మాట పండుగ దసరా వచ్చినప్పుడల్లా సాలిసాలని బతుకులు ఎన్ని రోజులు? హలో, దసరా వచ్చిందంటే పిల్లలకు నేను కాంప్రమైజ్ కావాల్సిన బతుకు కాదు. 1 లక్ష రూపాయలు తీసుకొని పోయి సిప్పు పిల్లలకి కొనిపిస్తే 2 లక్షలు తీసుకొని పోయి నేను పట్టు చీరలు కొంటా. ఆ రోజు రావాలి. షాపింగ్కి వెళ్తే ఆర్ఎస్ బ్రదర్స్లో మేడం వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టండి. 30,000 చీరలు వేయండి, 50,000 చీరలు. ఇట్లా మాకు సుచిత్ర సర్కిల్లో గుర్తుపట్టని షోరూమే ఉంటుంది. పోయి శ్రీనివాస్ సార్లో చుట్టాలమానండి, మీకు ఇచ్చి 500,000 రూపాయలు సరే పక్కన పెట్టి అవి వేస్తాడు 30,000. సుచిత్ర సర్కిల్లో ఏ షోరూమ్కి వెళ్ళండి, ఆర్ఎస్ బ్రదర్స్, అక్కడ ఎక్కడికి వెళ్ళాం మా పేరు చెప్పండి, అంత షాపింగ్ చేసి. అట్లాంటి జీవితం కోరుకుంటే ఇక్కడ రావాలి. జీవితం అంటే అట్లనే ఉండాలి. బతికితే దొరలాగానే బతకాలి. అవకాశం లేదు ఇన్ని రోజులు, ఓకే డన్, కానీ ఈరోజు అవకాశం ఉంది నా చేతిలో. ఓకే, నాకు అవకాశం లేదు, నేను క్యాబ్ డ్రైవర్గా బతికినా, నేను ఎవరిని మోసం చేయాలి, అక్కడ కూడా ఎవరిని అది చేయాలి. కానీ అవకాశం వచ్చినాక
మళ్ళీ నాకు నేను క్లారిటీ లేదు, ఎందుకు వస్తున్నామో క్లారిటీ లేదు, ఏం చేస్తున్నామో క్లారిటీ లేదు, అట్లాంటి బాగుండదు. ఖచ్చితంగా ఇది కావాలి సార్, ఈ టైం కావాలి సార్ అదని చెప్పేసి మీరు ఖచ్చితంగా అనుకుంటేనే ఈ బిజినెస్ అవుతుంది. నేను క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా అనుకోవాలి, రావాలి అంతే. ఇది కావాలంటే కావాలంటే అట్లా అనుకోండి. ఓకేనా? 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 అట్లా అనుకున్న తర్వాత దానికోసం ఎట్లా పని చేయాలి? ఎట్లా పని చేయాలి? సార్ ఒక మాట చెప్తాడు, ఏమనంటే ఒక ఆయన కంట లూజ్ మోషన్స్ పెట్టినాయంట. లూజ్ మోషన్స్ పెట్టినాయి, నాడ రాలే, నాడనే అంటారా, బయట కట్టుకునే దాన్ని ఏమంటారు, నాడ బెల్ట్ ఏదో అనుకుంటే అది ఓపెన్ కాలే, కానీ ఫుల్ మోషన్స్, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు పైకి వెళ్ళి. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? అప్పుడు సిగ్గు కూడా కాదు, ఏమన్నా కానీ జర్రంగా చెట్టు స్టార్ట్ అయితే సార్ ఏమంటాడు, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటాడు. ఏమంటాడు? సెన్స్ ఆఫ్ అర్జెంట్. ఈ క్షణం ఇప్పుడు ఇట్లా అయిపోవాలి. నేను ఇంకొక స్టెప్ చెప్తే ఆల్రెడీ పాత వాళ్ళకి ఐడియా ఉంది. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి ఏదో సమ్ ప్రాబ్లం అయింది, ఒక కిడ్నీ కావాలి, మీరు మ్యాచ్ అయితే ఇస్తారా? హలో హలో, అదే మీ దోస్తు కదబ్బా. పోనీ ఒక 10 లక్షలు అవసరం ఉంది, ఎవరు ముందుండి నిలబెడతారు? ముందుండి ఇప్పిస్తారు. మీ దోస్తు చేయకుండా నువ్వు కడతావని నమ్మకంతో. 10 లక్షలు అవసరం ఉంది. హలో హలో, కిడ్నీ కూడా ఇయ్యారు, 10 లక్షలు కూడా ఇయ్యారా? కిడ్నీ కాదు కదా, సార్ చెప్పింది కదా దేవుడు. సేమ్ సిచ్యువేషన్. అదే ఇంకొకటి, మీ సిస్టర్ వాళ్ళు ఎవరో భూమి అమ్మిండ్రు, 20 లక్షలు అడ్వాన్స్ వచ్చినాయి, 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ వచ్చినాయి. మీ దోస్తు ఫోన్ చేసిండు, ఏమని, అరే మీ చెల్లె వాళ్ళు, మీ అక్క వాళ్ళు, లేకపోతే మీ అన్న వాళ్ళు మొన్ననే భూమి అమ్మింది కదా, ఒక 20 లక్షలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుమంటే, మొన్ననే రాఖీ పండుగ రోజు మీ ఇద్దరికి లొల్లు అయింది. ఎవరికి? నీకు మీ చెల్లెకి, లేకపోతే మీకు మీ అన్నకి. ఏడా? కర్ణంగానే. ఆ దోస్తు కోసం 10 లక్షలు అడిగిస్తారా? ఏం మాట్లాడుతున్నా? వాంతో నేను మాట్లాడాలి, ఆమెతో నేను మాట్లాడాలా? నిన్ననే కొట్లాడినా, మీకు పానం పోయినా వాళ్ళ ఇంటికి ఇట్లా గేట్ల కాలు పెట్ట అంటారా లేదా? అంటారా లేదా? అంటారా లేదా? ఎవరికి ఇట్లా జరగవద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సేమ్ సిచ్యువేషన్లో ఎవరికి ఇట్లా జరగదు. ఎగ్జాంపుల్, మీ కొడుకు 15 ఏళ్ళ తర్వాత కొట్టిండు, సేమ్ 10 లక్షలు అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఈ సంగారెడ్డి పటన్ చెరువు కాడ అది హాస్పిటల్ ఉన్నాడు, అక్కడ యశోద హాస్పిటల్లో మధ్యలో ఇక్కడ రోడ్ తెగిపోయింది. నైట్ అంతా వాన వచ్చి రోడ్ తెగిపోయింది. అయినా సరే 5 లక్షలు తీసుకొని పోవడంలో మిమ్మల్ని ఎవరన్నా ఆపుతారా? పెద్ద వాన వస్తుంది, ఎవరు పోతలేరు, ఉన్న ఏకైక కొడుకు, ఆపుతాడా? ఎవరన్నా ఆపుతారా? అదే మీ చెల్లె దగ్గర, మీ అన్న దగ్గర 20 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఆ ఇగో అడ్డం వస్తుందా? వీళ్ళతో నేను మాట్లాడతాను, ఆ గేట్ దొక్కుతానా అన్న మాట ఏడ చింతాకంత నన్న మనసులో వస్తుందా? అన్నా జరిగిపోయింది కానీ నా కొడుకు హాస్పిటల్ ఉన్నాడు, నువ్వు తలకాయ తీసుకుపోయి ఎడబెడతాం, కడుపులో పెడతాం, కాళ్ళలో పెడతాం, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు మొత్తం గరీబ్, పైసలు లేవు, ఏం లేవు. అయినా సరే నీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? తలకాయ తాకట్టు పెట్టన్న నీ 5 లక్షలు తెస్తాన్న, నాకు మాత్రం ఇప్పుడు కావాలని అప్పు అడిగేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్తో అడుగుతామా లేదా? అడుగుతామా లేదా? ఈ బిజినెస్ లో కూడా వెస్టీజ్ అనే కంపెనీని ఆ ఇగో లేకుండా ఎవరన్నా ఏమనుకోనన్న కసితో, అదే సెన్స్ ఆఫ్ అర్జెన్సీతో పనిచేస్తే మీరు సార్ చెప్పినట్టు 3 నెలల్లో సక్సెస్ కావచ్చు. వెస్టీజ్ అక్కడ కొడుకు బతికితే
నాకు అనిపిస్తుంది కొడుకు బతికితే నేను చూస్తాడో చూడడో గ్యారంటీ లేదు. వెస్టీజ్ విన్నింగ్ టీం బతికితే నీ ద్వారా కొన్ని కోట్ల మంది బతుకుతారు, నీకు 3 తరాలు బతుకుతాయి. నా తాత చేసిపోయింది. మనం ఎట్లా చేయాలి? వెస్టీజ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే అట్లనే చేయాలి. దేనికోసం? నేను చెప్పినా కదా మీకు ఏం కావాలో దానికోసమే. నేను చెప్పినా కదా మీకు ఏం కావాలో దానికోసమే ఇంత స్పీడ్గా చేయాలి. ఎవరి కోసం ఆగాల్సిన అవసరం మనకి లేదు. హలో హలో అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు వెస్టీజ్లో మీరున్న వాళ్ళంతా ఒక్కసారి 2-3 సార్లు ఎవరన్నా ఫోన్ లేకపోతే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? కొడుకుని ఒక తీరుగా, బిజినెస్ని ఒక తీరుగా చూడకండి. నేను అదే చెప్తున్నా. బిజినెస్ని ఒక తీరుగా చూస్తే నడవదు. ఇక్కడ లేకపోతే కోమటాయన ఉన్నాడు, ఒక మారోడాయన ఉన్నాడు, ఆయన తాన పైసలు మస్తుగా ఉన్నాయి. నీ కొడుకు కోసం ఆయన పైసలు ఇవ్వలే, 5 లక్షలు ఇవ్వలే, ఆయన కోసం ఆగుతావా? మీ చెల్లెలు ఇవ్వలేదు, లేకపోతే మీ అన్న ఇవ్వలేడు, వాళ్ళ కోసం ఆగుతావా? పైసలు దొరికేదాకా ఏం చేస్తాం? వెతుకుతామా లేదా? ఏదో ఒకటి రాత్రి 12 గంటల వరకు పైసలు తీసుకుంటాం, పొద్దుకి వరకు అక్కడ కడతాం, ఆపరేషన్ సక్సెస్ కావాలి. కరెక్టా కదా? ఈడ కూడా అట్లనే చేయాలి. ఎవరి కోసం ఆగొద్దు. అర్థమవుతుందా? ఆగితే కాదు, ఆడ పానం విలువ, ఈడ నీ విలువ. ఏమై ఇన్ని రోజులు అయిపోయి ఏం చేస్తున్నావు అంటారు మళ్ళా. ఆడ ప్రాణం విలువ, అది ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మీ విలువ అంతకంటే డబల్ త్రిబుల్ ఎక్స్ట్రా అంటారు కదా. మనం స్టార్ట్ చేసినప్పుడు నీకేంది టీచర్ వై చేస్తున్నావు, నువ్వేంది ఇంట్లోకి వెళ్ళాలని చేస్తున్నావు, నువ్వేంది ఇట్లా చేస్తున్నారు, మీరు నీకు సబ్బులు పట్టుకొని తిరుగుతుండ్రు. వీళ్ళందరి ముంగట మరి నేను నిరూపించుకోవాలంటే ఒకరి కోసం ఆగితే నిరూపించుకుంటామా, ఆగకపోతే నిరూపించుకుంటామా? ఆలోచించండి మీరు. ఆగితే ఏం నిరూపించుకోవడానికి ఉంటుంది? నువ్వు ఆగితే ఒకరి మీద ఈ అన్న వస్తే బాగుండు, గా సార్ వస్తే బాగుండు, ఈ అక్క వస్తే బాగుండు, నిలబడుకుంటే సక్సెస్ అవుతాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్ ఎవరి కోసం నిలబడకుండా ఇంకొకటి, సార్ నువ్వు నిలబడొద్దు అంటున్నావు, మరి ఎవరికి చెప్పాలంటే నాకు కలిసేటోళ్ళంతా పనులు తోమేటోళ్ళం, మరి నాకు కనబడేటోళ్ళంతా మాట్లాడటం, మరి మీకు కలిసేటోళ్ళకి మీకు తెలిసిన పనులు తోముతారా? అనుమానంతో చెప్పకండి. స్నానం చేస్తారా? మరి ఇంకా ఒకరి కోసం ఆగాల్సింది ఏముంది? ఎవరైతే డ్రీమరో వాళ్ళ కోసం పనిచేస్తే అయిపోతుంది కదా. అర్థమవుతుందా? సో ఎవరి కోసం ఆగకండి దయచేసి. మీరు సక్సెస్ అయితే వాళ్ళే వస్తారు, వాళ్ళు వస్తే మీరు సక్సెస్ గారు. నేను ఎప్పటికి చెప్పే మాటనే, సలీం సార్కు 30,000 వస్తే నేను వచ్చినా కానీ సలీం సార్కి ఈ రోజు కూడా 30,000 రాకుంటే నువ్వు ఏం మీరు అనుకున్న మాట చూపి ఇన్ని రోజులు నువ్వు ఏం ఏడున్నది మరి? నేను కూడా అంటుంది, ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి. కానీ ఆయనకు 30,000 వచ్చినాయి, నా దోస్తుకు 30,000 వస్తే నాకు గడప నొప్పి వచ్చింది. నీకు 30,000 వస్తే నీ దోస్తుకు అర్థమవుతుందా? ఎవరి కోసం ఆగకండి. నిజం చెప్తున్నా అండి, ఇది మీకు కూడా తెలవాలి. మీరు కూడా ఈరోజు వచ్చిందంటే మీ ముందున్న వాళ్ళు ఎంతో కొంత కనబడింది వాళ్ళ లోపల మార్పు, లేకపోతే మీరు కూడా ఈరోజు ఈడ కూర్చోరు. ఎంతో కొంత మీ ముందు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఎంతో కొంత మార్పు కనబడింది, అందుకే మీరు వచ్చారు. మీ లోపల కూడా ఎంతో కొంత మార్పు కనబడితే ఆటోమేటిక్ అందరు వస్తారు. కాబట్టి ఎవరి కోసం మీరు బువ్వ తిననేనట్టున్నారు, నేనే తినలేను. బువ్వ తింటే ఇట్లా కొడతారా చప్పట్లు? తుఫాన్ వాన కాదు, శిల్కులు తెప్ప శిల్కులు పడ్డట్టున్నాయి.
తుఫాన్ వాన వస్తే ఎట్లుండాలి? తుఫాన్ వాన వీళ్ళే పోదిన్నారు, మీరు అందరు దీనిలే. సార్ మీరేమో ఎవరి కోసం అంటున్నారు, నా ముచ్చట ఎవ్వరు ఇంటలేరు, నాకు ఎవ్వరు ఇంటలేరు అని అనిపిస్తుంటారు. కరెక్టా కాదా? కరెక్టా కాదా? మరి ఎట్లా? చెప్పిన ప్రతి ఒక్కరు రావాలి నీ దగ్గరికి. కరెక్టా కాదా? నువ్వేమో వాళ్ళ మీద ఆధారపడక వీళ్ళ మీద ఆధారపడక నువ్వు అంటున్నావు, నేను చెప్తేనేమో ఎవరు ఇంటలేరు, ఏం చేయాలని అంటావు. కరెక్టా కాదా? ఇది అందరికీ ఉన్న క్వశ్చనే కదా. ఎవరు ఇంటలేరు, సీక్రెట్ చెప్పు. 150 రూపాయలు అలా కుదరదు. మరి 1000 రూపాయలు, 1000 రూపాయలు. హలో, మీకు నిజం చెప్పండి, మీకు ఫోన్లలో మాట్లాడేటోళ్ళల్లో ఎవరు ఇష్టం? మీ మాటలు బాగా వినేటోళ్ళ, మీకు ఎదురు క్వశ్చన్ వేసేటోళ్ళ? హలో, మీ మాటలు మొత్తం వినాలి, మీకు ఎదురు చెప్పొద్దు. నువ్వేం చెప్తే అయ్యో అమ్మో అట్లా జరిగిందా, అరే రే 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 నీకే కష్టాలు ఉన్నాయనేటోళ్ళు అయితే నచ్చుతారు. కరెక్టా కదా? అదే నీకు మంచిగా తిరుగుతాయి, అయితే ఏమైంది, తంతే తన్నించుకో ఇట్లా అంటే దానికి ఫోనే చేయాలి. ఆయనకు ఫోన్ చేయాలి, నాకంటే చెప్తారు. ఈ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? వెస్టీజ్లో కూడా మీరు జనాలకి కావాలి, మీరు జనాలకి ఏం కావాలి? ఇష్టం కావాలి. అంటే వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడకండి, వాళ్ళ మాటలు వినడం నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ మాటలు వినడం నేర్చుకోండి. వినడం ఇష్టం ఉండదు, చాలా మందికి చెప్పడమే ఇష్టం. అది తెలంగాణ ప్రత్యేకత కాదు, ఇండియా ప్రత్యేకత కాదు, మనుషుల ప్రత్యేకత అదే. ఇక ఓ చెప్తుంది, ఇక షోలలో రక్తం కారేటట్టు చెప్తాడు, ఇక వద్దురని ఆయన అనొద్దు. అట్లా అట్లా వింటే నీకు ఎవరెవరైతే ఫోన్లు ఎత్తారో వాళ్ళు ఫస్ట్ మీకే ఫోన్ చేస్తారు. అరే రే నిజంగా కదా, నీకు అస్సలు హాలిడేస్ ఇస్తలేరు. అబ్బో పాపం, మీ అత్తున్న చూడండి, అబ్బా అట్లాంటి అత్త ఎవరికి ఉండదు. ఇట్లా వాళ్ళకి నచ్చింది మీరు వినండి అంతే. విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అది విన్న తర్వాత లాస్ట్లో వాళ్ళే మనల్ని అడుగుతారు, వెస్టీ ఇట్లా నడుస్తుంది అని. మనం ఒక్కసారి ఫోన్ చేసి వెస్టీలో రండి, వెస్టీ అవసరం లేదు, వాళ్ళ ముచ్చట్లు వినండి అంతే. వింటే జనాలకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తుంది. ఫస్ట్ వన్. రెండోది, నాకంటే మంచిగా శ్రీనివాస్ సార్ చెప్తాడు కాల్ కాంటాక్టింగ్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టమైన మాటలు. ఈరోజు ఇన్ని అవకాశం రాలే, ఆయనకి టాపిక్ కాదు కాబట్టి లేదు. కానీ ఎట్లా అంటే అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నేను మనకు FORM అని మనకు బుక్లో ఉంటుంది, అక్కడ తీసుకోండి. రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్లో ఫ్యామిలీ గురించి మాట్లాడండి, ఆక్యుపేషన్ గురించి మాట్లాడండి, తర్వాత రిక్రియేషన్, లేకపోతే తర్వాత లాస్ట్లో మెసేజ్ 4 అంటారు. FORM పద్ధతి అంటాం. ఏ వ్యక్తితో మాట్లాడినా ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాం, తర్వాత ఆయన చేసే జాబ్ గురించి, దాని తర్వాత రిక్రియేషన్ అంటాం, దాని తర్వాత మెసేజ్ ఇస్తాం. ఎట్లా సార్ ఎగ్జాంపుల్కి అంటే నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా, నేను ఆయన ఒకటే ఉద్యోగం చేసినాం. ఆ ఉద్యోగంలో చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న మంచి చెడులన్నీ నాకు తెలుసు. ఆయనతో నేను మాట్లాడేటప్పుడు, ఇంకేంద్రా నీకు నేనైతే ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా, నీకు డబల్ అయిందా సాలరీ? ఎవరికైనా డబల్ అవుతుందా సాలరీ? అరే పలానాలో అమ్మ నాన్నకు జ్వరాలు వస్తున్నాయి, ఓకే వచ్చిన జీతాలంతా ఆడనే పోతున్నాయంట, మీకైతే అట్లాంటి ప్రాబ్లం ఉండకపోతుండొచ్చు అంటే ఏమంటారు? మాకు అదే ప్రాబ్లం, మొన్ననే మా వాడికి హాస్పిటల్ తీసుకుని, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది. దాని తర్వాత ఇల్లు చూస్తాం, ఇల్లు చూసినప్పుడు ఏం అడుగుతాం, మరి ఇల్లు ఎప్పుడు ఇల్లు కట్టిండంటే ఈ రోజులల్లా గుర్తుపెట్టుకోండి, ఈ రోజులలో ఎవరైనా సరే ఇల్లు కట్టిండంటే ఆయన ఎంప్లాయీ అయి ఉండాలి, లోన్ ఉంటుంది దానిపైన, లేదంటే తాతల ఆస్తి అమ్మే కట్టాలి, వేరే ఆప్షన్ లేదు. సంపాదించి కట్టేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ అయిపోయింది. ఇల్లు లోన్ ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు నువ్వు మరి ఎంజాయ్ చేస్తావు లైఫ్లో అని అడుగుతాము. అలా మిస్సెస్ వచ్చింది అనుకోండి, 10 తులాలు ఇప్పించినట్టున్నావు కదంటే మా కోపం మీద చూస్తున్నా, బతుకు కదా ఒక్కటేనా? చూస్తుందా చూడదా? అప్పుడు
మనం ఇక్కడ చూడండి, మాట్లాడే మాటకు డిఫరెన్సెస్ ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడ్డాం, 10 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాం, మన బతికిట్లనే ఉంది. దానికోసం నేను ఒక మంచి అవకాశం తీసుకొని వచ్చిన, వినండి అని చెప్పేసి దీని గురించి చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళని మాట్లాడియాలి, మనం మాట్లాడాలి. వాళ్ళని మొత్తం మాట్లాడించిన తర్వాత లాస్ట్లో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఇట్లా చేద్దాము. చెప్పొచ్చా? నేను దీన్ని ఇంకా మీరు మంచిగా వినాలంటే డ్రీమ్ ఎక్సర్సైజ్ CD ఉంటుంది. మీరు ఎవరింటికి వెళ్ళినా ఆ CD వినుకుంటూ వెళ్ళండి. ఆ CD వినుకుంటే వెళ్తే కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన ప్రతి 10 మందిలో 8 మంది జాయిన్ అవుతారు. కన్ఫర్మ్. అందుకే ఏం చెప్పాలన్నది సలీం సార్ తెలుగులో చెప్పండి, ఎస్పీ పార్టీ సార్ హిందీలో చెప్పండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది CD, డ్రీమ్ ఎక్సర్సైజ్ CD. మీరు వినండి. నేను విని నాకు ఎవరు కనబడ్డా కూడా అదే చేస్తాను. ఆటో డ్రైవర్ కనబడ్డాడు అనుకో, అన్న ఎన్ని రోజులు ఈ ఆటో, ఎన్ని రోజులు ఈ ట్రాఫిక్లో వస్తాను, ఎన్ని రోజులు ఈ కష్టాలు అని అడుగుతాను. నాలాంటి క్యాబ్ డ్రైవర్ కనబడ్డాడు అనుకో, అన్న ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ అయిపోయిందా, పిల్లల ఫీజులు కడుతున్నావా, EMIలు ఎన్ని ఉన్నాయని అడుగుతా. కార్ కొత్తగా ఉంటే EMIలు ఉన్నాడు, కార్ పాతగుంటే నాకు అన్నీ తెలుసు. అర్థమవుతుందా? ఒక వ్యవసాయం దగ్గరకు పోయినా ఆయన కూడా మాట్లాడవచ్చు. అన్న 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్న ఒక వ్యక్తి 2 ఏళ్ళ వ్యవసాయం చేస్తే ఆయన ఒక తీసుకుంటుండు, మంచి ఇన్కమ్ తీసుకుంటుండు. అమ్మ లేడీస్ ఒక ఐరన్ చేసుకుంటే ఆమె 2 లక్షలు తీసుకుంటుంది. ఈ మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వినరు? మీరు ఏం చేస్తారు? ఫోన్ చేసి నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా, ఏం లే 10 మందికి చెప్పంటే నాకు ఎవ్వరు తెలియదు, మీ అన్న నేనే, ఇంకా ప్రపంచంలో ఎవ్వరు లేరండి. అర్థమవుతుందా? అట్లా చేయొద్దు. మనం మాట్లాడే మాటనే. ఓకేనా? నేర్చుకోండి. ఇంకొకటి డ్రీమ్ ఎక్సర్సైజ్ సార్, దీని డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి సార్ అని నన్ను అడిగితే సింపుల్. మనకున్న కష్టాలు బయట పెట్టడమే డ్రీమ్ ఎక్సర్సైజ్. మనకున్న కష్టాలు తీసి బయట పెట్టుకోవడమే డ్రీమ్ ఎక్సర్సైజ్. అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఈ ఫీజులు? నేను స్టార్టింగ్లో చెప్పినా చూడు, ఇప్పుడు నాకు సుఖాలు, అప్పుడు కష్టాలు అవే. నేను బెంచ్లో తిరిగినా, నా పిల్లలు ఇదైంది, నాది ఇదైంది, అప్పుడు నా కష్టాలు, ఇప్పుడు నాకు అవే హీరోయిజాన్ని క్రియేట్ చేసినాయి. అదే విషయాలు చెప్తాం, అదే డ్రీమ్ ఎక్సర్సైజ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకే బాగా తెలుసు. మీరే మంచిగా మాట్లాడగలుగుతారు, ప్రతి ప్లాన్ సక్సెస్ అవుతుంది. అప్పుడు డిపెండెన్సీగా ఉండాల్సిన అవసరం లేదు. డ్రీమ్ ఎక్సర్సైజ్ కాకపోతే ఏమవుతుంది? మీటింగ్ తీసుకొస్తే ఆయన ఇన్స్పైర్ అవుతాడు, లేకపోతే ప్రోడక్ట్ ఏమో చూపిస్తే ఆయన ఇన్స్పైర్ అవుతాడు. ఓకేనా? ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలా? కొంతమంది చెప్పాలంటారు, కొంతమంది ఇంటికి పోవాలి, టైం అవుతుంది అంటారు. తొందర చెప్పాను సార్, ఇంటికి పోతాం, పిల్లలకు కొంటూ ఉండాలంటున్నారు. ఆయన నో ప్రాబ్లం, నేను వదిలాడ గేట్ కాడ సెక్యూరిటీని పెట్టినా. సో విషయం ఏంటంటే, ఈ పని చేయాలంటే మీ మైండ్ సెట్ ఫస్ట్ ఈ బిజినెస్కి కనెక్ట్ అయి ఉండాలి. ఈ పనులన్నీ చేయాలంటే, సార్ నేను డ్రీమ్ ఎక్సర్సైజ్ కరెక్ట్ చేయట్లేదు, నాకు రావట్లేదు అంటే ఫస్ట్ మీరు అది ఆ బిజినెస్ మైండ్ సెట్లోకి వచ్చిందో రాలేదో అది ఇంపార్టెంట్. ఇక్కడ వెస్టీజ్లో జీతగాలు ఎంతమంది? జీతం చేస్తున్నారా? మీరు జీతం చేస్తున్నారా? వెస్టీజ్ జీతం ఇస్తుందా? జీతగాలు ఎవరు లేరు. మనమంతా వెస్టీజ్కి ఏంది? వెస్టీజ్ పార్ట్నర్స్. 3,500 కోట్ల కంపెనీకి మనం ఎవరు? హలో, ఎవరు? 3,500 కోట్ల కంపెనీకి మీరు ఎవరు? పార్ట్నర్స్. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంటుంది? అసలు ఫీల్ అయినరా? ఎప్పుడైనా ఫీల్ అయినరా? నేను కంపెనీ పార్ట్నర్, హలో 3,500 ఎప్పుడైనా ఫీల్ అయినరా మీరు? అసలు ఒక కంపెనీలో జాయిన్ అయినా దాంట్లో సబ్బులు అరే అట్లా కాదు. మన కంపెనీ 3,500 కోట్లు చేస్తుంది, 20 ఏళ్ళు అవుతుంది. ఆ కంపెనీలో నువ్వు పార్ట్నర్, 3,500 బ్రాంచ్కి నువ్వు హెడ్, 450 ప్రోడక్ట్స్కి నువ్వు హెడ్. అర్థమవుతుందా? జస్ట్ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా నువ్వు 3,500 కోట్ల కంపెనీకి ఓనర్ అయినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండాలి? అవతల వ్యక్తికి ఎట్లాంటి వ్యక్తితో మాట్లాడుతావు? వాళ్ళు ఏమన్నా అంటే నీకు ఎంత కోపం వస్తుంది? ఎంత కోపం వస్తుంది? ఇక్కడ వస్తే కుయ్యి అంటుంది, అందుకే గడిపోసారి అక్కడ పోతున్నా సార్, అటే పోతున్నా అనుకున్నారు. ఈ కంపెనీలో ఒక్కటి ఆలోచించండి, మీరు
మీరు ఓన్గా ఒక 20 లక్షలు పెట్టి మెయిన్ రోడ్ షాప్ పెట్టిండ్రు, ఎట్లుంటుంది? మీరు ఎట్లుంటారు? హలో, ఉదయం 6 గంటలకు లేచి టక్క టక్క రెడీ అయ్యి సాయంత్రం 10 గంటల దాకా కూర్చుంటారా కూర్చోరా? అక్కడికి వచ్చి నీ బట్టలు ఏం బాగాలేవు, లేకపోతే ఏదో షాప్ అనుకో, నీ సామాన్లు ఏం బాగాలేవు అంటే ఏమంటాను? ఈ నుంచి మర్యాదతోని ఓ, లేకపోతే నా లోపల బీపీ అనే మనిషి ఉంటాడు, నా నెత్తిలోకి ఎక్కుతాడు. నువ్వు ఆ ఫీలింగ్ అవుతలేదు కాబట్టి వెస్టేజ్ గురించి ఎవరేమన్నా కూడా సప్పుడు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? 3,500 కోట్ల కంపెనీది, 5 కోట్లు కాదు 10 కోట్ల మంది జీవితాలు మార్చింది. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ జీవితం మారింది. నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఒక 20 లక్షలు పెడితేనే మనకు అంత ఉంటే, మీరు ఈ బిజినెస్ ను ఓన్ చేసుకోవట్లేదు. బాడీలో శ్రీనివాస్ సార్ మంచిగా చెప్తాడు, బ్లడ్ లో కణం కూడా వెస్టేజ్ అంటది. అది బయటకు తీస్తే వెస్టేజ్ అని చచ్చిపోవాలి. అది అట్లా ఫీల్ కావాలి. అట్లా ఫీల్ అయితేనే మనం ఈ బిజినెస్ చేయగలుగుతాం. ఆ బిజినెస్ ఓనర్ అంటే ఎట్లుంటుంది? నీ డ్రెస్ కోడ్ ఎట్లుంటుంది? నువ్వు ఆ షాప్ ఓనర్ అయినప్పుడు నీ బ్యాగ్ ఎట్లుంటుంది? నువ్వు వెళ్ళే నడవడికి ఎట్లుంటుంది? నువ్వు చేసే ప్రతి పని ఎట్లుంటుంది? ఆ పని చేసే వాళ్ళని తీసుకొస్తావు. పని చేసే వాళ్ళని ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తావు చెప్పు? నీ షాప్లో ఒక 20,000 నీకు పార్ట్నర్స్ కావాలి, ఇంకొక 20 లక్షలు పెట్టాలి. ఆయన 20 లక్షలు పెట్టి నీకు రెడీగా ఉన్నాడు, కానీ వాడు 4-5 మందిని మోసం చేసి నువ్వు ఆ పార్ట్నర్గా తీసుకుంటావా? హలో, ఆయన 20 లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు, కానీ సాయంత్రం సీక్ల దుఃఖం కాడ కనబడతాడు. సీక్ల దుఃఖం అంటే తెలుసా? ఆయన తీసుకుంటారా పార్ట్నర్ గా? ఎట్లాంటి వ్యక్తిని తీసుకుంటారు? నిజం చెప్పండి. 100% నిజాయితీ పరుణ్ణి. ఈ వెస్టేజ్ బిజినెస్ లో కూడా నిజాయితీ పరులను తీసుకోండి, ఎందుకంటే మన 3 తరాలు బాగుపడేది ఉంది. నమ్మకం పెట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు అవసరం లేదు మనకు. మాట అంటే మాట వ్యక్తి, వీడురా మనిషి అనేటోళ్ళని తీసుకురండి. ఈయనరా 10 మందికి ఉద్యోగం ఇచ్చేది, ఈయనరా ఈ అక్కరా వస్తే 100 మంది మారుస్తుంది అనేటోళ్ళనే తీసుకురండి. ఆల్తు పల్తు దాని మీద డిపెండ్ అయి కూర్చో. నా 3 తరాలు చేంజ్ చేసి నా బిజినెస్ లోకి ఎట్లాంటి వ్యక్తులను తీసుకురావాలి, ఎట్లాంటి వ్యక్తులతో నేను పని చేయాలి, అట్లాంటి వ్యక్తులు వస్తేనే కదా నా 3 తరాలు బాగుపడుతుంది. నాకు ఎవరైనా తీసుకొని పోతే ఆ ఊర్లో ఆడు ఉట్టిగా తిరుగుతుంటాడు, సార్ వీనికి చెప్తే అంటుంటారు. నిజం చెప్పండి, ఆయనకి ఏమైనా చెప్పొద్దని నేను ఎవరికి కానీ చెప్పాలి. కానీ ఆయన డబల్ కష్టం పాపం. ఆ ఊరు వదిలేసి వేరే ఊర్లో పోయి సక్సెస్ అయ్యి రావాలి. వీడు ఏదో చేస్తున్నటువంటి స్టేటస్ చూస్తున్నామని అప్పుడు ఏదో పిలిచి చెప్పాలి. కరెక్టా కాదా? కరెక్టా కాదా? సో మీరు ఈ ఆలోచన చేసినప్పుడు నేను కరెక్ట్ వ్యక్తులను తీసుకొస్తా, కరెక్ట్ వ్యక్తులతో పనిచేస్తాను. నీది బిజినెస్, నువ్వు కంపెనీ. ఎవరు కంపెనీ ఓనరు? నేను. ఆధార్ కార్డుతో 3,500 కోట్ల కంపెనీకి ఓనర్. నీ కాన్ఫిడెంట్, నువ్వు వ్యక్తులను తీసుకొచ్చే ఎట్లుండాలి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ బిజినెస్ లో ఉండాలనుకుంటున్నాను. మీ 3వ అవుతుందా? 3వ అవుతుందా? హలో, అట్లాంటి వ్యక్తులతో పనిచేద్దాం. అట్లాంటి వ్యక్తులు అయితే నాకు లాంగ్ టర్మ్ ఉంటాడు. అట్లాంటి వ్యక్తుల కోసం పనిచేయండి. ఎవరినంటే వాళ్ళని నమ్ముతారా చెప్పండి? ప్రతి ఒక్కరు కస్టమర్ కాగలుగుతారు, కానీ ప్రతి ఒక్కరు లీడర్ కాలేరు. ప్రతి ఒక్కరు కస్టమరే మనకు, నేను కాదనను. ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండాలి, కానీ లీడర్స్ మాత్రమే కొంతమందిని ఎంచుకోండి. ఎంతమంది కావాలి? మీ 500-600 లిస్టులో 16 మంది కావాలి చాలు. మళ్ళీ బస్సులో పోతుంటే మనుషులే, ఆటోలో పోతుంటే మనుషులే. ఆధార్ కార్డు ఇంతకుముందు ఎవరన్నా అతను ఫోటో దీనికోసం ఆధార్ కార్డు కింద పడ్డది. రేవంత్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగొచ్చు. ఎంతమంది బస్సులలో కొట్లాడుతున్నారు. పోయి అవకాశం ఇవ్వండి పాపం, కార్ల తిరిగే అవకాశం ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ దాంతోపాటు సార్ చెప్పాడు కదా 500 PV సర్కిల్. సరే, ఎందుకంటే బిజినెస్ నీది. నువ్వు ఒక షాప్ పెట్టినావు, అక్క నువ్వు ఆర్డరీ, అన్న నువ్వు ఆర్డరీ, నేను పోయి కొనుక్కొస్తా అంటే కుదరదాడ. నువ్వు ఒక 500 PV తీసుకొని పోయి ఆడ కూరగాయలు ఉన్నాయి అన్న నువ్వు ఆర్డరీ, నేను టమాటాలు తీసుకొచ్చేస్తా అంటే నువ్వు కొంటావా? మీరు కొంటారా? ఇప్పుడు ఏమైపోయింది?
క్యాష్ అండ్ క్యారీ ఇట్లా ఇచ్చేయి, ఇట్లా తీసుకో అంతే. నేను వెయిట్ చేసినంత ఓపిక లేదు. టిఫిన్ సెంటర్లో కూడా ఒకప్పుడు కూర్చొని తినేటివి, ఇప్పుడు ఏం లేదు. ఇట్లా కింద పెడుతూ 40 రూపాయలు ఇచ్చి తినిపోతూనే ఉండాలి, టైం లేదు వాళ్ళకి. కాబట్టి మీది బిజినెస్ కాబట్టి మీ ప్రోడక్ట్స్ మీ తాన పెట్టుకోండి. మీరు ప్రోడక్ట్స్ పెట్టుకొని పనిచేస్తే తొందరగా సక్సెస్ అవుతారు. దానికి 500 పీపుల్ అంటున్నాం. బిజినెస్ మీది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చేస్తారా అట్లా? పైసలు ఉన్నోళ్ళే అప్పులు చేసి చేయొద్దు. మళ్ళీ శ్రీనివాస్ సార్ నువ్వు చెప్పినావు కదా అని చెప్పేసి అట్లా కాదు. డబ్బులు అప్పులు చేయొద్దు, ఉన్న దాంట్లోనే రొటేషన్ చేసుకోండి. ఓకేనా? 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 కొంచెం గట్టిగా ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సార్ మరి ఇట్లా జరగాలంటే ఇంకేం చేయాలి సార్ అని నన్ను అడిగితే మీరు ఫుల్ మూమెంటంలో ఉండాలి. మూమెంటంలో ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ మూమెంటం. ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ మూమెంటం. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఎట్లుండాలి? ఇట్లా ఏం నవ్వడం కూడా కష్టమే. నాతో నవ్వండి చూస్తా. ఇప్పుడు స్మైలీ ఫేస్ ఉండేటోళ్ళతో మాట్లాడడం ఇష్టమా, ఇట్లుండేటోళ్ళతో ఇష్టమా? మీరు చెప్పండి. ఇట్లుండేటోళ్ళతో ఇష్టమా? ఎవరి ఇష్టం మీకు? మరి మీరు ఎట్లుండాలి? రజనీకాంత్ లోపల రెండోడు ఉంటాడు, అట్లుండదు. రజనీకాంత్ అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మన బిజినెస్లో మనకు తెలియకుండా చేసే మైనస్ ఇవి. ఏం చేస్తాం? సీరియస్గా ఉంటాం, ఆడ వినకపోతే అలగొస్తాము, ఫోన్లు చేయం. అట్లే నువ్వు సతాయించేది పోయి నువ్వు అడుగుతున్నావు. నాకెవరైనా వినలేరు అనుకో, మీ ఇంట్లో చికెన్ మటన్ అని అడుగుతారు. అంటే ఏం లేదంటే నేను మటనే తింటున్నా, చికెన్ బంద్ చేసిన అని చెప్తాను. నేను అలుగుడు మానేసిన. ఎందుకు? నేను వెస్టీజ్లోనా, ఏడ్సుడు కూడా బంద్ చేసిన. ఎందుకు? వెస్టీజ్లో 6 నెలల్లో నేను లక్షాధికారిని కాబోతున్నా. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ముచ్చట అనేది ఉంటుంది లోపల ఎక్కడో దగ్గర. దూతం వస్తే నాతో పాటు ఉంటాం, రాకపోతే బెంజ్ కార్ వస్తా కొడతాను. వస్తే నాతో పాటు ఉండవు, రాకపోతే 5 కిలోమీటర్ తీసుకొని వస్తా కదా. కడుపులో మండించకపోతే నేను మనిషిని కాదు. అర్థమవుతుందా? అందరికి ఉంటుంది, కాకపోతే దూతం. అర్థమవుతుందా? ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు కూడా అవసరం లేదు. ఇప్పుడు నా బాధ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 17 లక్షలు అప్పు ఉండే ఇంతకుముందు. అప్పుడు ఏం అనుకోవాల్సి వచ్చింది, రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది, రోడ్డు మీద పడాల్సి వచ్చింది ఫ్యామిలీతో మొత్తం. ఆ బాధ అంతా చెప్తే వీళ్ళందరూ జైన్ అవుతుండ్రా? నేను ఇల్లు అమ్ముకున్నా, నాకు అప్పులు అయినా, రండి మీరు వెస్టీల కంటే ఎవరైనా వస్తారా? నా భార్య తాళి కూడా కుదబెట్టి, అదే కుసంతాడు కూడా కుదబెట్టినా, రండి ప్లీజ్ అబ్బా. ఎంతమంది వస్తారా? ఒక్కరు మునిగిన నువ్వు జావురానైనా. కానీ నేను నవ్వుకుంటుంటే నా జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఫుల్ ఎక్సైట్మెంట్ అని చెప్తాను. అన్న 6 నెలల 1 లక్ష రూపాయలు కొడతాను. ఈ జీవితం పోతే పోనీ కానీ 6 నెలల కొడతాను. ఫుల్ కాన్ఫిడెంట్, ఫుల్ ఎప్పుడు స్మైలింగ్. ఏం రా గిన్ని కష్టం, ఏం దా కష్టం నాదైతే. నాకు 17 లక్షలు అప్పే, సలీం సార్కి 40 లక్షలు మా అన్న. నేను ఇంకా సొసైటీ క్రమం పట్టింది. నాకు అనిపిస్తుంది అప్పులు తీసుకున్న టెన్షన్ పడాలా, అప్పులు ఇచ్చిన టెన్షన్ పడాలి. అప్పు ఇచ్చిన పోయి అన్నా 3 రోజులు అవుతుంది నాకు ఏమో
అర్థమవుతుందా? ఆయన పైసలు పెట్టారు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తీసుకొని టెన్షన్ పడతారు, తీసుకొని వాడుకోండి. అర్థమవుతుందా? అట్లా చేయకండి, మర్యాదగా చెప్పండి. ఒక 6 నెలలు టైం, సంవత్సరం టైం, 2 నెలలు టైం మర్యాదగా చెప్పండి. కానీ మీ ఎక్సైట్మెంట్ ఎక్కడ తగ్గనీయకండి. ఏదైనా సరే కష్టాలు అనేవి 6 నెలలు లేదా 8 నెలలు మహా అయితే నీకు 2 నెలలు పడుతుండొచ్చు, అంతకంటే టైం పట్టదు. ఇక్కడ వెస్టేజ్. కానీ ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ స్పీడ్, ఫుల్ స్మైలీతోనే ఉండండి. 100% సక్సెస్ అవుతారు. కొందరికి 2 నెలలు పట్టచ్చు, నేను కాదనుకో. అంతేగాని నేను మొత్తమే ఫెయిల్ అవుతాను అనుకొని మాత్రం బాధలు ఉండకండి. అప్పులు ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా. చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అత్తమామలు ఒప్పుకోరు. నాకు తెలుసు, ఇప్పుడు లేట్ అవుతుంది, గుండె కొట్టుకుంటుంది, ఇంటికి పోతే ఆయన ఏమంటాడు. అందరు గుండె కొట్టుకుంటుంది, అడగండి, పక్కలు చెప్తలేరా. జెంట్స్ ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. అయినా సరే ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వీక్ పర్సన్ ఉన్నాడు, వీక్ బాగా బక్కపలస ఉన్నాడు. ఊర్లో అందరూ అనుకోలేకపోతే గల్లీలు అందరూ ఆయన ఎప్పుడు ఎగతాళి చేస్తుంటారు. లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఆ సింపతి. అయ్యో పాపం గిన్నె చేస్తుండ్రు, గిట్ల చేస్తుండ్రు మీరు అంటున్నారు అనుకో, ఫుల్ ఎక్సైట్మెంట్లోకి వచ్చినట్టున్నారు. కానీ మిస్ మ్యాచ్ అవుతుంది, నో ప్రాబ్లం. సో సింపతి. ఆయన కొట్లాడుతుండ్రు, లొల్లైతుంది, అందరూ ఆయనతో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. మీరు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు ఆయనకు? ఎన్ని రోజులు చేస్తారు? మా అయితే ఒకసారి భయపెడతారు, 2 సార్లు భయపెడతారే, నువ్వు తిట్టురా, లేకపోతే నువ్వు కొట్టురా, అది చెప్పి ఇంకా తెగ్గమని చేస్తారా? కానీ ఆయననే తిరగబడి అందరినీ కొట్టిన అనుకో, వాని గురించి ఊరికి పోయి చెప్తారు. కరెక్టా కదా? ఊరికి చుట్టానికి ఆ గదిలోకి వచ్చినానికి ఈ మూర్తి వాడి వాళ్ళ కొట్టి. కరెక్టా కదా? మనల్ని కూడా జనాలు, మన ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ఉన్నా దాంట్లో నుంచి మనం బయటపడితే మనం ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక్కరు చూపెట్టి పాపం మీద సారు తహసీల్దార్ బాధ లేడం లేవరు చెప్పండి. కలెక్టర్ కూడా బాధ లేదు, డ్యూటీ పాపం ఆయన కూడా ఉద్యోగంలో ఉండొచ్చు. తహసీల్దార్ వేసినట్టు కలెక్టర్ కూడా వేసాడు. అర్థమవుతుందా? ఎవరికి చూడు ఏదో ప్రాబ్లం ఉంది. ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అంత పెద్ద హీరో అవుతాం. దీనికోసం మీరు ఎక్సైట్మెంట్ కానీ మళ్ళీ కష్టాలు రావు, నాకు అయిపోయి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ కష్టాలు రావి, బాధలు ఇప్పుడే ఎంజాయ్ చేస్తాను, తర్వాత రావాలి జీవితంలో. మళ్ళీ నాకు వస్తాయి. ఇప్పుడు రమ్మంటే 5 ప్లాట్లు కొన్నా, అమ్మినప్పుడల్లా 1 కోటి రూపాయలు వస్తాయి. ఇంకా కష్టాలు ఏడుండే మేడంతో బంగారం ఉన్నది, పిల్లల చదువు అయిపోతుంది, పిల్లల ఫీజులు కట్టేసిన ఆల్మోస్ట్ అంతా, అదొక ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కష్టాలు ఏడున్నాయి. నేను పడ్డదా 1-2 ఇయరే కదా. ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా? ఎవరి కష్టాలు దాన్ని కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఎంజాయ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. నచ్చారు ఎవరికి నచ్చదు. మీ కొడుకుకే నచ్చదు, నీ భార్యకి నచ్చవు. నీ భార్య అలిగిందంట, నువ్వేమంటావు? జరసేపు ఓకే, హద్దు దాటిందంటే మీ ఆయన అలిగింది అనుకో, ఎంతసేపు ఆడుకుంటారా చెప్పరాబుజీ? గోషిగాడు ఊరికే అలుగుతున్నాడు అని ఫోన్ చేస్తారు. అని నిజమే నవ్వుతున్నాడు. అర్థమవుతుంది.
ఇంకొక మాట చెప్తా అండి, పనిలో స్పీడ్ ఉండాలి. సక్సెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలి అంటే స్పీడ్ ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ కావడానికి స్లో. సార్ ఎగ్జాంపుల్ చెప్పండి, అట్లా కాదు, ఒకటే ద్వారా స్పీడ్తో పని. ఈడ కూడా స్పీడ్ అనేది ఉండాలి. పనిలో రోజు ఒక 10 మందిని కలిసినామా, రోజు 20 మందిని కలిసినామా, 25 మందిని కలిసినామా, అప్పుడు మనకు ఛాయిస్ ఉంటుంది. నేను స్లో ఉన్నాను, అప్పుడు ఒక ఆయన కలిసినా, ఇప్పుడు ఛాయిస్ ఎవరికి? అరే ఆయన వస్తే బాగుండు పెద్ద మనిషి, నేను వస్తే బాగుండు చిన్న, అట్లా ఉంటుంది. అట్లా వద్దు. ఛాయిస్ నీ చేతుంటే బాగుంటుందా, ఒక చేతుంటే బాగుంటుందా? హలో హలో, మీ చేతుంటే బాగుంటుంది, కరెక్ట్ కదా? అప్పుడు ఆ ఛాయిస్ మీకు రావాలంటే ఎక్కువ మందిని కావాలి. అంటే స్పీడ్ 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 నెక్స్ట్ 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 ఇంకైనా కలిసినాం, బస్ ఒకైనా కలిసినాం, ఆటోలో ఒకైనా కలిసినాం, బట్టలు కొన్ని పోతే ఒకైనా కలిసినాం, చెప్పులు కొన్ని పోతే ఒకైనా కలిసినాం, దావత్ పోతే ఒకైనా. ఇట్లా స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఏడు పోతాడు స్పీడ్ స్పీడ్ ఉంటేనే పని అవుతుంది, స్లో ఉంటే కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఎక్సైట్మెంట్ ఉన్నాయి కదా, స్పీడ్ ఎందుకు రాదు? అర్థమవుతుందా? 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 దీన్ని ఏమంటాం? స్పీడ్ స్పీడ్ ఎక్సైటెడ్ మూమెంట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా సంజు? మిగతా విషయాలు చెప్పాలా? శాంతి 150 కదా. సరే, ఇప్పటి వరకు సెషన్ ఎట్లా అనిపించిందో మీ సపోర్ట్ చూపించండి.